వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో మనం చూస్తున్న ప్రాబ్లం నరాల బలహీనత. ఈ ప్రాబ్లమ్‌కి ది బెస్ట్ సొల్యూషన్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ గారు. మన దగ్గర ఉంది గదా! ఇది యాక్చువల్లీ వాటర్. ఈ వాటర్‌లో ఒక పువ్వు నుంచి తీసిన రసాన్ని 3 చుక్కలండి. 3 చుక్కలు వేసుకుంటే రెగ్యులర్‌గా సార్ చెప్పినట్టు తీసుకుంటే షూర్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడతా అంటున్నారు. సో, మనము ఈ రసాన్ని ఎలా తీసుకోవాలి? యాక్చువల్లీ ఈ రసాన్ని వాటర్‌లో ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకుంటే మన ప్రాబ్లమ్ నుంచి బయటపడతామో సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నరాల బలహీనత ప్రాబ్లమ్ చాలా మందిలో అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం. ఏజ్ అయిపోయింది అన్న టైంలో అవునండి. కొంచెం ప్రాబ్లమ్ వచ్చేది. అవునండి. సో, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో కామన్ అయిపోయింది. సో, ఇలా కామన్ అవ్వడానికి గల కారణాలేంటి? ఈరోజు అలాంటి వారికి మీరు ఎలాంటి మెడిసిన్ చెప్పబోతున్నారు? మెయిన్‌గా నరాల బలహీనత నుండి ఇవాళ రేపొచ్చేది డైట్ కరెక్ట్‌గా లేదండి. ఓకే సార్. న్యూట్రిషియస్ డైట్ తీసుకోవట్లేదు. అంటే లెక్క ప్రకారం మన గ్రాండ్ పేరెంట్స్ కన్నా మనం ఇప్పుడు మోర్ బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటున్నాం. టెక్నికల్‌గా లెక్కల ప్రకారం. ఓకే సార్. ఇన్ని క్యాలరీస్ ఉండాలి, ఇంత ప్రోటీన్ ఉండాలి, ఇంత ఫ్యాట్ ఉండాలి. ఇవన్నీ తీసుకుంటున్నాం గానీ ప్రతి దాంట్లోని న్యూట్రిషన్ లోపించింది. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ చికెనే తీసుకోండి. యెస్. ఇంతకుముందు నాటుకోడి ఉండేది. దాని నుంచి ఒక పర్టిక్యులర్ ఎనర్జీ వచ్చేది. ఓకే సార్. ఎప్పుడైతే అది ఇండస్ట్రీగా మారిందో, యెస్. ఇప్పుడు పౌల్ట్రీ పౌల్ట్రీ. కూడా యెస్. ఉంది. ఇప్పుడు నాటుకోడి అంత గట్టిగా ఎగిరి ఫైట్ చేసి కుక్కల్ని, గేదెలను కూడా తరిమేసేది. ఓకే సార్. ఈ పౌల్ట్రీ కూడా కనీసం ముందుకు కూడా పరిగెత్తలేదు. యెస్. సో, బేసికల్లీ దేర్ ఇస్ అ లాస్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఈవెన్ వెజిటబుల్స్ తీసుకోండి. ఏదైనా కూడా హైబ్రిడ్స్ వచ్చి సైజ్ వస్తుంది గానీ, ఆ లోపల ఉండే న్యూట్రిషనల్ వాల్యూ, కోర్ ఓకే. స్ట్రెంత్ అనేది లోపిస్తుంది. ఓకే సార్. రెండోది లైఫ్ స్టైల్ వచ్చి మారిపోయి నిద్ర సమంగా ఉండట్లేదు. ఎప్పుడు స్ట్రెస్సు. ఓకే సార్. దాంతోని బాడీలోని వీక్‌నెస్ ఎక్కువైపోతుంది. ఓకే సార్. అంటే అదొక వీక్ టెండెన్సీ వస్తుంది. ఓకే. మానసికంగా ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల. ఇంకొకటి ఎవరికీ ఫిజికల్ యాక్టివిటీ సరిపోవట్లేదు. యెస్ సార్. ఏదైనా గానీ మజిల్ స్ట్రెంథెన్ చేసుకోవాలి. నర్వ్ నుంచి ఆ ఇంపల్స్ కరెక్ట్‌గా రావాలంటే మజిల్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే సార్. మజిల్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవాళ రేపు స్ట్రెంత్ లేదు. రీసెంట్ స్టడీస్ చూస్తే ఒక 30 ఇయర్స్‌కి ఇప్పటికి ఒక గ్రిప్ స్ట్రెంత్ 30% పడిపోయింది. ఓకే సార్. ఏదైనా గానీ మనం ఎప్పుడైనా రూట్ కాజ్‌ని అనలైజ్ చేసుకుంటే ఓకే సార్. మనకి అది సొల్యూషన్ అనేది వస్తది. అంటే రూట్ నుంచి గూడా మనము క్లియర్ చేసుకుంటూ రావచ్చు రావాలి. గూడా. రావాలి. ఎవరికైనా ఇచ్చేది ఇప్పుడు మేము మెడిసిన్స్ ఇస్తాం. వి ఆర్ ట్రైయింగ్ టు అడ్రెస్ ద రూట్ కాజ్. ఓకే సార్. ఎప్పుడైనా గానీ ఓకే. ఈ ఆహారం తినండి. ఇది చెయ్యండి. ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ అయ్యిందో, ఆ డ్యామేజ్ నుంచి మా మెడిసిన్స్ రెక్టిఫై చేస్తాయి. ఓకే సార్. బట్ హెల్త్‌ని మెయింటైన్ చేసుకోవాల్సింది మీ బాధ్యత. ఓకే. ఇప్పుడైతే మన ప్రేక్షకుల కోసం కొన్ని యాక్చువల్లీ పూల నుంచి తీసిన అవునండి. రసాన్ని మనం రెగ్యులర్‌గా మన వాటర్‌లో 3 చుక్కలు 3 3 చుక్కలే. చుక్కలు తీసుకోవడం వల్ల మన నరాల బెల్ట్ ప్రాబ్లమ్ పోతున్నారు అవునండి. గదా! సో, ఆ మెడిసిన్ రెడీ చేయడానికి మీరు ఏ మొక్కల రసాన్ని తీసుకున్నారు? బేసికల్‌గా ఇప్పుడు నరాలు అనేది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఫోకస్ చేసిన మెడిసిన్ అండి ఇది. ఓకే సార్. వేరే ప్రాబ్లమ్స్‌కి వేరేది ఉంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ న్యూరోపతి తీసుకోండి. దానికి డిఫరెంట్ అప్రోచ్ ఉంటది. ఓకే సార్. లేదా ఇప్పుడు మీరు మన అల్జీమర్సో లేకపోతే మన ఈ షివరింగ్ వస్తుంటది గదా! ఓకే సార్. ఇలాంటివి తీసుకుంటే అప్రోచ్ వేరే ఉంటది. ఓకే. ఇదేంటంటే బేసికల్‌గా నర్వస్ సిస్టమ్ వీకెనింగ్, ఓకే. అసోసియేటెడ్ మెమరీ లాస్, ఓకే సార్. స్ట్రెంత్ లేకపోవడం, చెయ్యాలన్న ఇది ఓపిక రాదు. ఓకే. సో, దీనికన్నిటికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బేసిస్. అంటే మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఓకే సార్. ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకోబోయే మెడిసిన్ ఆజ్ఞా చక్రది సంబంధించింది. ఓకే సార్. మనం అంటే చక్రాల మీద బేస్ అయిన మెడిసిన్సే. ఓకే ఇప్పుడు సార్. ఆజ్ఞా చక్రాలో ఉండే దేవీ దేవతలు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి సంబంధించిన దైవ వృక్షాల యొక్క పుష్పాల నుంచి మనం ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి మెడిసిన్ తయారు చేసిందండి. ఓకే సార్. సో, అక్కడ దేవీ దేవతలు ఏ రోల్ అయితే చెయ్యాలో, ఏ ఎనర్జీ అయితే అక్కడ చక్రంలో ఉండాలో, అది లోపించినప్పుడు నరాల బలహీనత వస్తది. ఓకే సార్. నర్వస్ సిస్టమ్ వీక్ అవుతది. మెమరీ కరెక్ట్‌గా ఉండదు. బ్రెయిన్‌లో ఆలోచన కరెక్ట్‌గా రాదు. ఏదన్నా చెయ్యాలంటే ఓపిక సరిపోదు. ఓకే సార్. దాన్ని పెంపొందించే రసాయనం అండి. ఓకే సార్. సో, ఇప్పుడు మనకి మెయిన్‌గా అక్కడ శివపార్వతులుంటారు. ఓకే. సో, ఏంటి శివుడికి మారేడు యెస్. బిల్వం వాడతాం. ఆహ్,
దాంతోపాటు తుమ్మి పూలు వాడతాం. ఓకే సార్. అమ్మవారికేమో చాలా పుష్పాలు ఉంటాయి కానీ ఈ పర్టికులర్ కేసులోని మనం అమ్మవారి కదంబ అంటాం. ఓకే సార్. మామూలుగా కదంబ బయట ఏదో రౌండ్ బాల్ షేప్లో ఉంటుంది, Yes. అది కృష్ణ కదంబ. ఓకే సార్. అమ్మవారి కదంబం ఏమంటే ఇట్లా ఒక ఇంత పొడుగున జడ వేసినట్టు పువ్వులు వస్తాయి అన్నమాట. ఓకే సార్. మంచి ఫ్లోరసెన్స్ ఉంటుంది. ఓకే. అది రేర్ ప్లాంట్. ఇది మన వస, ఓకే. ఇలాంటి ఒక 6 డిఫరెంట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి ఆ ఫ్లవర్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తయారు చేస్తాం. ఓకే సార్. ఆ ఫ్లవరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్లవరింగ్ హార్మోనల్ యాక్టివిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే సార్. పువ్వులు వచ్చినప్పుడు చూడండి, ఒక్క 2 రోజుల్లోనే మొత్తం ప్లాంట్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఓకే సార్. సో అక్కడ లోపల ఉన్న ఎనర్జీని కరెక్ట్గా రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకే సార్. సో అందుకని ఫ్లవర్స్ బాగా పనిచేస్తుంటాయి మెడిసిన్స్. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే దీస్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ టు యూస్. ఎస్. దీంతో ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎందుకంటే ఎంత విషం ఉన్న మొక్క అయినా కానీ దాని పువ్వులోని తేనె ఉంచుకుంటుంది, ఎస్ సార్. విషాన్ని ఎప్పుడు ఉంచదు. అలాగా మనం ఈ హార్మోనల్ యాక్టివిటీ మీద, మెటబాలిక్ యాక్టివిటీ మీద పనిచేసేటట్టు ఈ మెడిసిన్స్ తయారు చేస్తాం. ఓకే సార్. ఇదేంటంటే మనకి మెయిన్గా బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, స్పైనల్ కార్డ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఓకే సార్. ఇప్పుడు వెన్నెముకలో బలం లేదనుకోండి, మనిషి ఎందుకు అంతే కదా సార్. తిన్నగా నుంచోడానికి కూడా రాదు. నిలబడలేడు, పడుకోలేడు, కదలలేడు. ఎస్పెషలీ పిల్లల్లో చూస్తున్నాం, ఎస్ సార్. ఎందుకంటే వాళ్ళకి డైట్ కరెక్ట్గా ఉండట్లేదు. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే అండి, ఇప్పుడు బయట ఈ తినే చిప్స్ కానీ లేకపోతే ఏదైనా కూడా చాలా వాటిలో మోనోసోడియం గ్లూటమేట్ కలుస్తుంది. ఓకే సార్. ఎంఎస్జి అనేది ఒక చైనీస్ సాల్ట్ అంటాం కదా, అజినోమోటో. ఎస్ సార్. అది నరాలకి చాలా డేంజర్. ఓ. దాంతో కూడా నరాలు చాలా వీక్ అవుతున్నాయి చిన్నపిల్లలనే. అంటే దానివల్లే ఐసైట్ ప్రాబ్లమ్స్ రావడం, ఓకే. ఏదైనా రాయలేకపోవడం, స్థిరంగా కూర్చోలేకపోతున్నారు. ఓకే సార్. ఇప్పుడు ఆజ్ఞాచక్రం ఏంటి మనకి ఇక్కడ ఫోకస్, ఎస్. స్ట్రెంగ్త్, ఫోకస్ అంతా ఇక్కడ వస్తుంది. ఏదైనా పని చేయాలనుకుంటే ముందు భృతి స్థానంలో ఇలా ఫోకస్ పెట్టుకొని దాన్ని ఒక మేనిఫెస్ట్ చేసుకోవాలి మన స్పేస్లో. ఓకే సార్. సో ఆ మేనిఫెస్టేషన్కి దానికి ఉండాల్సిన స్ట్రెంగ్త్కి, అది కాకుండా మన పైనియల్ గ్లాండ్ ఇక్కడే ఉంటుంది. ఓకే సార్. సో పైనియల్ గ్లాండ్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, బ్రెయిన్ని, నర్వస్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అండి. ఓకే సార్. ఎన్ని చుక్కలు వేసుకోవాలి మన ప్రేక్షకులు, ఎప్పుడెప్పుడు తీసుకోవాలో కూడా వేస్తూ చెప్పండి సార్. బేసికల్గా మేము ఈజీ టు యూస్ ఫామ్లానే చేసామండి. ఓకే సార్. ఈ మెడిసిన్ ఏం లేదు, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఓకే. రోజులో ఒక 3 సార్లు ఓకే 3 సార్. చుక్కలు ఒక అరకప్పు నీళ్ళల్లో వేసుకొని తాగాలి. ఓకే సార్. అంతే అండి. మెల్లిగా చప్పరిస్తూ తాగాలి. ట్రై చేయండి. ఓకే సార్. చప్పరిస్తూ మెల్లిగా సిప్ చేస్తే, ఇప్పుడు టీ తాగుతాం కదా, ఎస్. టేస్టీ కూడా ఉంది సార్. అసలు ఫ్లవర్ కాబట్టి అవును. ఫ్లవర్ లో మన తేనె ఉంటది. అవును. పుప్పొడి సో ఉంటుంది. అలాగనే ఉంది సార్, పుప్పొడి లాగానే ఉంది, చాలా టేస్టీగా ఉంది. అంటే చిన్నలు పెద్దలు ఎవరైనా వాడచ్చు అంటారు అది? అందరూ వాడచ్చు. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ టు యూస్. ఓకే సార్. దీంతో మీకు ఇది ఎందుకంటే ఇది బ్యాలెన్సింగ్ మెడిసిన్. ఓకే సార్. మనకి ఇప్పటిదాకా ఉండే అప్రోచ్ ఏంటంటే కౌంటర్ యాక్టింగ్ మెడిసిన్. ఓకే సార్. అంటే ఇదేదో వస్తుంది, ఇన్సులిన్ రావట్లేదు, ఇన్సులిన్ ఇవ్వండి, ఎస్ సార్. లేదా టీఎస్హెచ్ T3 T4 ఎక్కువ అవుతున్నాయి, టీఎస్హెచ్ ఇవ్వండి, ఓకే సార్. లేకపోతే సో కౌంటర్ యాక్టింగ్ మెడిసిన్స్, మలేరియా వచ్చింది క్వినైన్ ఇవ్వండి. ఓకే సార్. కౌంటర్ యాక్టింగ్ మెడిసిన్సే కానీ లోపలని బ్యాలెన్స్ చేసే మెడిసిన్స్ లేవు. ఎస్ సార్. అంటే అప్రోచ్ మర్చిపోయారు జనాలు Okay, బేసికల్గా. సో మేము ఆ ట్రెడిషనల్ సైన్స్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. ఇది అందరికీ కంప్లీట్లీ సేఫ్టీ యూజ్ అండి. ఈవెన్ 6 months బేబీకి, నిన్నే ఒకరు వచ్చారు, ఆ టీతింగ్ ప్రాబ్లం వస్తుంది 6 month బేబీ, బాగా ఏడుస్తుంటే వచ్చారు, ఇంటికి రాగానే మన మెడిసిన్ ఇచ్చాం, అలాగే క్యూర్ అయింది. సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ టు యూజ్. సూపర్ సార్, నిజంగా సూపర్ సూపర్ సార్. చూసారు కదండి మీరు కూడా. ఇందులో జస్ట్ మనం 3 డ్రాప్స్ చేస్తాము. అంటే రెగ్యులర్గా కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 times 3 డ్రాప్స్ మనం టీ ఎలా తాగుతామో అలాగే మనం ఏం లేదండి, యాక్చువల్లీ మన మొక్కల నుంచి, మన పూల నుంచి వచ్చే దాంతో వచ్చి సార్ వాళ్ళు రెడీ చేశారు మెడిసిన్. సో ఇలా తీసుకోవాలి సార్. నిజంగా సార్, నరాల బలహీనత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది ది బెస్ట్ మెడిసిన్ అనుకోవాలి. డెఫినెట్గా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు నరాల బలహీనతకి మనం ఏం స్టెరాయిడ్స్, అదే సార్, వితౌట్ ఎనీ కెమికల్ మెడిసిన్స్ మనం వాడలేదు. మన న్యాచురల్ గా మనకు వచ్చేదే మనం వాడతాం. అవునండి, వేరే అంటే బాడీనే ప్రొడ్యూస్ చేసుకోవాలి. Yes, ఇప్పుడు sir. బయట నుంచి స్టెరాయిడ్స్ ఇస్తామండి బలం రావాలంటే, కానీ అది లోపల బాడీ ప్రొడ్యూస్ చేసుకోవాలి కదా.
ఎస్ సార్, ఎస్ ఎస్. టెక్నికల్గా కరెక్ట్ అమౌంట్లో బాడీ స్టెరాయిడ్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటే టెస్టోస్టెరాన్ కానీ ఎస్ట్రోజన్ కానీ బలం వస్తుంది. ఎస్ సార్. దానికి ఇది ఎయిడ్ చేస్తుంది. ఓకే అంటే సార్. బాడీకి నర్వస్ సిస్టమ్ నుంచి మెసేజ్ వెళ్తుంది ఎస్ సార్, ఎస్ సార్. సూపర్ సూపర్ సార్. నిజంగా ఇంత మంచి మెడిసిన్ గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు, అది కూడా పూర్వ నుంచి వచ్చేది తెలియజేసినందుకు నిజంగా సార్ మా సుమన్ టీవీ తరపు నుంచి, అట్ ద సేమ్ టైం మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.